మిర్చి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ధనికులు ఎవరు చెప్పండి? ఓహో, మనుషులు కాదండి, దేవస్థానాల్లో ధనికులు ఏ దేవస్థానం? మన విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఉంది. ఎంత సంపాదిస్తుంది? శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం ఉంది, ఎంత సంపాదిస్తుంది? శ్రీశైలంలో మొన్న శివరాత్రి నాడు 13 కోట్లు, దసరా టైంలో 3 కోట్లు, 1.5 కోటి రోజుకి వసూళ్లు చేసిన అమ్మవారు. కానీ వాళ్ళ అన్నయ్య టిటిడి దేవస్థానం, తిరుమల దేవస్థానం దరిదాపుగా చెప్పినా రోజుకి లెక్కేసుకున్నా, 2 రోజులకు 3 రోజులకు లెక్కేసుకున్నా, లేకపోతే బ్రహ్మోత్సవాల టైంలో లెక్కేసుకున్నా 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు అట్లా ఉంటుంది. అయితే జనాలు పాపాలు ఎక్కువ చేస్తున్నారో లేదా డబ్బులు ఎక్కువ స్వామివారు వసూలు చేస్తున్నారో తెలియదు, కానీ 11,000 కోట్లు చిల్లర టిటిడి దేవస్థానం వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి. ఎట్టకేలకు ఈ 5 ఏళ్లలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఇదే ఎక్కువ అమౌంట్. నిజమండి, ఈ 5 ఏళ్లలో ఇదే ఫస్ట్. 1100 కోట్లు పై మాట చేశారంటే ఇదే ఫస్ట్. అసలు టిటిడి దేవస్థానానికి ఎన్ని కోట్లు ఉన్నది, ఎంత ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పట్లే, వాళ్ళు బయటకు పెట్టట్లే. కొంతమంది 2 లక్షల కోట్లు ఉన్నాయంటున్నారు, కొంతమంది 3 లక్షల కోట్లు ఉన్నాయంటున్నారు. టిటిడి దేవస్థానం వాళ్ళు అనేక దేవస్థానాలని ట్రస్టీలను తెచ్చుకొని ఆ దేవస్థానాల అభివృద్ధికి, డెవలప్మెంట్కి చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది అరాచక శక్తుల్లాగా ముఖ్యమంత్రులే కానీ, ప్రధానమంత్రులే కానీ, లేకపోతే అక్కడ ప్రాంతంలో ఉన్న కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ, ఈ అందరూ కూడా బీభత్సంగా అడ్డదిడ్డంగా స్వామివారి సొమ్ముని మొన్న అంతకుముందు కింద కార్పొరేషన్కి 1.5 కోటి చిల్లర, మన 1.5 కోటి చిల్లర మన మున్సిపల్ కమిషనరు, మేయరు కలిపి 1.5 కోటి చిల్లర కార్పొరేషన్ ఆ పూడికలు తీయడానికి, ఆ చెత్త తీయడానికి, వాటికి వీటికి టీటీడీని బలవంతాన ఒంగోబెట్టి తీసేసుకున్నారు. ఈ విషయం మీకు తెలిసిందే, పాత విషయమే. ఇంత ఆదాయం ఉన్న స్వామి వారికి 500 రూపాయల టికెట్లు, 1000 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు, ఇవన్నీ అవసరమా? ఉచిత దర్శనాలను ఆపేసి ప్రసాదాలను 20 రూపాయలు ఉన్న లడ్డూని తీసుకెళ్లి 50 రూపాయలు చేసేశారు. ఒకప్పుడు ఉచిత ప్రసాదం పెట్టేవారు, లడ్డు ఇంత చక్కగా, ఇంత మన గోళీలాగా, పప్పుండ్లాగా ఇంత లడ్డు ఇచ్చేవారు. ఆ ప్రసాదాలన్నీ ఆపేశారు. మరి డబ్బంతా ఏం చేద్దామని దాస్తున్నారు. అంతకు ముందున్న వాళ్ళు బంగారపు తాపరాలు వేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకుండా దేవస్థానం చుట్టూతా తాపరాలు వేశారు. తాపరాలని తెలుసా? కవచం, డోర్లకి, గోళ్ళకి, ఆ పైన అంతా గోల్డ్ కవచాలు వేశారు. దీంట్లో కూడా చాలా మోసం జరిగింది. కొన్ని చోట్ల 1 గ్రామ్ గోల్డ్ వేశారండి. ఈ విషయం తెలుసా మీకు? 1 గ్రామ్ గోల్డ్ని మ్యానిపులేట్ చేసి మధ్యలో అక్కడక్కడ 1 గ్రామ్ గోల్డ్ వేసేసారండి. మొత్తం గోల్డ్ షీట్ తయారు చేసి గోల్డ్ షీట్తో వెయ్యాలి. మీరు చూసారో లేదో, బంగారం తేలిపోయి కాపర్ బయట కనబడతా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మీరు దగ్గరికి వెళ్ళి చూడండి. అందుకనే మనల్ని 7 దర్వాజాలకి యువతలు ఉంచుతారు. విఐపీలు, సీఎంలు వాళ్ళందరినేమో ఫస్ట్ దర్వాజా దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు చూసినా పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా ఏమన్నా ఉంటే 1-2 బాక్సులతో కొడుతున్నారు, 2-3 బాక్సులతో కొడతారు. అందుకని
అన్యాక్రాంతం అయిపోయి డబ్బుని దుర్వినియోగం జరిగినా సరే 1150 కోట్లు దగ్గర తీసుకెళ్ళి ఎఫ్డి చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే మళ్ళా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ మనం తినంత తినేసి ఇంకప్పుడు మళ్ళా వస్తామో రామో తెలియదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి డబ్బంతా కనబడితే మళ్ళా పట్టుకెళ్ళిపోతారేమో అని స్వామికి డబ్బుని జాగ్రత్త పరచడం కోసమని 11,500 కోట్లు దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి. ఇది ఒకటి గొప్ప విషయం. స్వామివారు వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన రావడానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి దోచుకున్నంత దోచుకోగా మిగిలింది స్వామివారి. భక్తులకి కనీస సౌకర్యాలు కూడా ఉండట్లేదండి. ఆ విధంగా పులులు ఏంటి ఎలుకబంట్లు అవన్నీ వచ్చేస్తుంటే వాటిని రక్షించడానికి వాళ్ళకి సిబ్బందికి సరైన ఇది పెట్టకుండా ఏ ప్రభుత్వం లేదు అన్ని కులస్తులను తీసుకొచ్చి దేవస్థానంలో ఉద్యోగాలు చేయించడం అనేది ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో మరీ ఎక్కువైపోయింది. మీరు నమ్మండి. మీ విలువైన అభిప్రాయాలు, మీకు తెలిసిన విషయాలు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.